నల్గొండ గొల్లగూడలోని 2 పడక గదుల ఇళ్ల వద్ద లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. 2 ఏళ్ల క్రితం లాటరీ విధానంలో తమకు కేటాయించిన ఇళ్లను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఇళ్లను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ లబ్ధిదారులు నేరుగా ఇళ్లలోకి సామాన్లు తీసుకుని వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లబ్ధిదారులను తిరిగి వెళ్లాలని చెప్పారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తమకు తక్షణమే ఇవ్వాలని చెప్పి నల్లగొండలో లబ్ధిదారులందరూ కూడా ఆందోళన బాటపట్టారు. నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయం వెనక ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులు అయితే కూడా ఆందోళన దిగారు. తమకు కేటాయించిన ఇళ్లలోకి తామే ఈరోజు వెళ్ళి ఈ గృహాల్లో నివాసం ఉంటామని చెప్పి కూడా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు అందరూ కూడా తమ సామాన్లు తీసుకొని కూడా ఇళ్లలోకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చేరుకున్న పోలీసులు కూడా ఇక్కడ ఉండకూడదు వెళ్ళాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దీంతో ఇక్కడ లబ్ధిదారులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ప్రస్తుతం మనతో పాటు లబ్ధిదారులు ఉన్నారు. అసలు వీరు ఇక్కడ ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు, ఎందుకు ఇక్కడికి వచ్చారో ఇలా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీకు ఏమైనా వెళ్ళమని చెప్పారు అధికారులు ఎవరైనా? మాకు ఒక ఎంఆర్ఓ వచ్చిండు సార్, పోలీసులు కూడా వచ్చారు, ఎంఆర్ఓ వచ్చిండు. మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే ఇక్కడ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మీరు ఉండొద్దు. మార్చి 4 తర్వాత 10 తర్వాత వాళ్ళే ఇస్తారు, కాకపోతే మార్చి 10 తర్వాత మీరే వెళ్ళండి, మీరే వెళ్ళి ధర్నా చేసుకోండి, అప్పుడు ఇస్తాం, కానీ ఎవరి లిస్టు వాళ్ళకే ఇస్తామని వాళ్ళు చెప్పారు. దానికి మేము కూడా ఏమనడం జరిగిందంటే, మరి మేము డబుల్ బెడ్రూమ్లో లాటరీ ఇస్తే మాకు వెళ్ళింది కాబట్టి మరి ప్రజాపాలనలు కూడా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు ఇస్తారు అని అడిగాను. అన్న ఎందుకు వచ్చినంటే మాకు డబుల్ బెడ్రూమ్ తీసే వచ్చింది, ప్రజాపాలనలు కూడా గొడవకు అతికేసి కాబట్టి వాళ్ళు కూడా మాకు వచ్చింది అని అంటారు. వారంలో సార్ మేము వస్తున్నాం, ఉదయం 6 గంటలకు వస్తున్నాం, ఈయనే వండుకుంటున్నాం, ఈయనే తింటున్నాం, ఈయనే ఉంటున్నాం, సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోతున్నాం సారు. మా ఇల్లు మాకు రాకుండా మాత్రం చావడానికైనా మేము సిద్ధం సారు. లాటరీ తీస్తే ఇల్లు వెళ్ళింది, మరి ఆ ఇల్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీస్తే అది ఇప్పుడు ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తాం అని గడిపిర్రు. ఆ ఎలక్షన్లు వచ్చినాయి, ఆయన పోయింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జాగాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పారు, 5 లక్షలు ఇస్తామన్నారు, ఇంకా పేరు వస్తుందంటారు, అది వస్తుందంటారు, గడుపుతా ఉన్నారు, కానీ ఇచ్చేదైతే ఏం లేదు. మరి ఈ ఇల్లు కూడా వచ్చినాయి కాబట్టి మరి ఇప్పటికన్నా అదన్నా మేము వాల్చుకుందామని చెప్పి వచ్చి ఇక్కడికి దిగినామండి. ఇక మాకు ఇల్లు రాలేదు సారు, మాకు చిట్టీలు ఇస్తాం, మాకు చిట్టీలు వచ్చినాయి సారు, మాకు చిట్టీలు ఇస్తాము, అవి ఇస్తాం, ఇవి ఇస్తామన్నారు. ఇళ్ళకి వస్తాము, మీకు ఏం పర్వాలేదమ్మన్నారు. ఇంతవరకు చూసినాం మేము 2 సంవత్సరాల, ఇక ఇయ్యలేదు. ఇప్పుడు ఇస్తామని నమ్మకం ఎట్లుంది సార్? ఇప్పుడు వచ్చి మరి మేము ఇళ్ళలో ఉంటున్నాం, మళ్ళీ ఆయన వచ్చి కరెంటు పెట్టించినాక నీళ్లు పెట్టించినాక ఉండురా అని అంటుండు. మా ముసలు ఆయన. మాకైతే చాలా బాధలు ఉన్నాయి సార్, ఇల్లు లేక ఇబ్బంది తిరుగుతా ఉన్నాం సార్. ఏదో ఒక ఇల్లు ఉంటుంది కదా అనుకొని వస్తే ఇట్లా మాట్లాడుతుంది సార్. మాకు ఇల్లు రావాలి సార్, తప్పకుండా. కష్టాలు చాలా ఉన్నాయి సార్. మాకు డబల్ బెడ్రూమ్లో ఇల్లు పేరు వచ్చింది సార్, మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చింది పేరు. అయితే 2 సంవత్సరాలు అవుతుంది సార్. అది ఇస్తాన్నారు, మాకు ఇస్తాన్నారు సార్, ఇస్తాన్నారు. మాకు ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు సార్. ఇల్లు ఇస్తామన్నారు, అందరూ ఇల్లు వచ్చింది అన్నారు సార్. మాకు ఇల్లు ఇవ్వలేదు. మాకు ఈ డబల్ బెడ్రూమ్ పేరు వచ్చిన వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి సార్. మేము పేదవాళ్ళం, కూలి చేసుకునే వాళ్ళం, మా భర్తకు హెల్త్ బాగోదు, ఎట్లా సార్ మేము ఎట్లా ఉండాలి? మాకు ఇక్కడికి నిన్న వచ్చింది సార్, మేము నిన్నటి సంది ఇక్కడనే ఉన్నాం. మేము నిన్నటి సంది అడుగుతూనే ఉన్నాం. అయితే ఇళ్ళకి ఎంఆర్ఓ సార్ నీట్ అది అడిగితే 8 తారీఖు వరకు 8 తారీఖు తర్వాత ఇస్తాము అంటుండు. 8 తారీఖు తర్వాతనైనా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయని మళ్ళీ తర్వాత ఎలక్షన్ల కోటింగ్ ఏదైనా మాట్లాడితే సార్ మళ్ళీ ఎవరిని అడగాలి? అందుకనే ఇప్పుడు ఏదైనా నిర్ణయంగా గట్టిగా చెప్తే తర్వాత మేము అడగం సార్. ఏదైనా మాకు ఇప్పుడే ఇవ్వాలి, ఏది అడిగినా. గత ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని వాయిదా వేసుకుంటూ వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్తున్నప్పుడు కూడా వాయిదా వేసుకుంటూ వస్తుంది. అయితే ఆ ఇంటి పట్టానైనా తమకు ఇవ్వాలని చెప్పి కూడా లబ్ధిదారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.